టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీ 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ హైకమాండ్కు ఓ స్పష్టత వచ్చినట్టు తెలిసింది. నిన్న ఢిల్లీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జీలు అరుణ్ సింగ్ సిద్ధార్థనాథ్తో భేటీ అయ్యారు. పొత్తు అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. ఏపీలో అసెంబ్లీ లోక్సభ అభ్యర్థుల జాబితాను హైకమాండ్కు అందించినట్టు తెలిసింది. అయితే ఎంపీ స్థానాలు తిరుపతి, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నర్సాపురం, విజయనగరం లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ ప్రకటించే 5వ జాబితాలో ఏపీ నుంచి 6 లోక్సభ అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, పొత్తులో భాగంగా ఏపీలో మొత్తం బీజేపీ 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. అయితే 5వ జాబితాలో భాగంగా బీజేపీ అభ్యర్థులను ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందా ఇవాళ రేపట్లో? ప్రస్తుతం ఏపీ వర్గాల్లో అయితే ఏపీ బీజేపీ వర్గాల్లో అయితే బీజేపీ అభ్యర్థుల ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన జాబితా ఇవాళ లేదా రేపు ఎప్పుడైతే 5వ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుందో బీజేపీ అధినాయకత్వం అప్పుడు ఖచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయానికి అన్న సమాచారం అయితే తమకు ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఏపీ బీజేపీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రఫీ, ప్రధానంగా చూసుకుంటుంటే దాదాపు సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది దాదాపు కొలిక్కి వచ్చేసినట్లుగానే మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ముందుగా అనుకున్న దానికంటే ఒక పార్లమెంటు స్థానం విషయంలో కొంత గందరగోళం నెలకొని ఉన్నట్లుగా ఇంకా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా వీలైనంత త్వరగానే క్లారిటీ వచ్చేసే దిశగానే ప్రస్తుతం వ్యవహారం నడుస్తుంది, కసరత్తు అనేది జరుగుతోంది అనేది ఇక్కడ ఎన్డీఏ పార్టీ వర్గాల నుంచి, ఎన్డీఏ కూటమిలోని పార్టీల వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ప్రధానంగా 6 పార్లమెంట్ సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి విజయనగరం, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, తిరుపతి, నర్సాపురం. సో వీటిలో విజయనగరం కాకుండా తమకు రాజంపేట ఇవ్వాలని మొదట బీజేపీ ఒత్తిడి చేసిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి టీడీపీ మీద కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే రాజంపేట కాకుండా అనంతపురం లోక్సభ సెగ్మెంట్ను బీజేపీ ఖాతాలోకి బీజేపీ తాము పోటీ చేస్తామని ఆ పేరుని తెర మీదకు తీసుకొస్తూ ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన కసరత్తు ఇంకా జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటూ ఉంటే మొన్నటి వరకు హిందూపురం, రాజంపేట ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్ల మీద బీజేపీ పట్టుబట్టింది. అయితే ఇటీవల చర్చలు కొంత కొలిక్కి వచ్చిన తర్వాత హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి బీకే పార్థసారథిని టీడీపీ కూడా ప్రకటించేసిన నేపథ్యంలో రాజంపేట మీద కొంత ఒత్తిడి పెంచే ప్రయత్నం బీజేపీ వైపు నుంచి కనిపించింది. కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే అనంతపురం లోక్సభ సెగ్మెంట్ నుంచి సత్యకుమార్ పేరును తెర మీదకు తీసుకొచ్చే దిశగా బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మరింత క్లారిటీ ఇవాళ సాయంత్రంలోగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన అసెంబ్లీ స్థానాల విషయానికి వచ్చేసరికి ఎచ్చెర్ల, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేలు, ఆదోని, పాడేరు, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్ నార్త్. సో ఈ అంశాలకు సంబంధించి ఈ సీట్లకు సంబంధించిన క్లారిటీ కూడా దాదాపు వచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తారన్న క్లారిటీ కూడా బీజేపీ అధినాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వం నుంచి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇక అభ్యర్థుల ప్రకటన అనేది ఈ రోజు సాయంత్రానికల్లా బీజేపీ వైపు నుంచి వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లుగా, క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. ఇక కూటమి పార్టీలోని మిగిలిన పార్టీల విషయానికి వస్తే టీడీపీ ఇంకా 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు, 4 పార్లమెంట్ సెగ్మెంట్లకు ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. అభ్యర్థులకు సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాగే జనసేన అయితే 3 అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా దాదాపు పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్లకు కూడా అభ్యర్థుల విషయంలో క్లారిటీకి వచ్చేసినట్లుగానే మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్.